వేదాలలో భూగోళం 32 భాగాలుగా విభజించబడింది అని చెప్పబడింది. ఈ 32 భాగాలలోని ప్రతి భాగంలో వేదాక్షరాలు ఎలా మార్పు చెందాయి, ఎలా ఉచ్చరించబడతాయి అని కూడా చెప్పబడింది. వచ్చిన ఆ నలుగురిని ఏ ప్రాంతం వారో కనుక్కొని ప్రతి వేదాక్షరం వారి ప్రాంతాలలో ఎలా మార్పు చెందింది అనే విషయం చెప్పారు స్వామివారు. ఆ పిల్లల్ని ఋగ్వేదం నుండి మళ్ళా ఒక శ్లోకం చెప్పమని, ఆ శ్లోకంలోని ప్రతి అక్షరం వారి వారి ప్రాంతంలో ఎలా పలుకుతారో చెప్పారు స్వామివారు. పరమాచార్య స్వామివారు మెల్లిగా మొదలుపెట్టారు. అద్భుతం! ఆ ఇజ్రాయేలీ కూడా స్వామివారితో చెప్పడం ప్రారంభించాడు. ఋగ్వేదములో ఉన్న శ్లోకమే హీబ్రూలో కూడా ఉన్నదని, కాని అక్షరాలు కొద్దిగా మార్పుతో ఉంటాయి.